హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శరణ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వ్లాగ్ దేని గురించి అంటే శివరాత్రి స్పెషల్. చిన్న అనంతగిరి శివాలయం అనేసి అత్తపూర్ దగ్గరలో అయితే ఉంది. ఈ టెంపుల్ చాలా చాలా బాగుంది అండ్ దీనికి చాలా హిస్టరీ ఉంది అంటే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది ఈ టెంపుల్కి చాలా విశిష్టత ఉంది అని. అండ్ ఈసారి కోయిన్సిడెన్స్ ఏంటి అంటే నార్మల్గా మనం చాలా టెంపుల్స్ విజిట్ చేస్తాము. ఈ టెంపుల్ విజిట్ చేసినాక అక్కడ బ్యానర్స్ అవన్నీ చూసిన తర్వాత 50th సెలబ్రేషన్ అంటే మహోత్సవం 50వ మహాశివరాత్రి మహోత్సవం అనేసి అక్కడ పెట్టారు. అంటే అంత బాగా చేస్తారు వీళ్ళు అండ్ అన్నిసార్లు సెలబ్రేట్ చేశారని కూడా. ఇంకొకటి ఏంటి అంటే చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశారు అండ్ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. నైట్ ప్రవచనాలు, కొన్ని స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ అందరూ వచ్చేసి లైక్ డ్యాన్స్ చేయడం కానీ, కల్చరల్ యాక్టివిటీస్, సింగింగ్ అట్లాంటివన్నీ పెట్టి మంచిగా ఎంకరేజ్ చేశారు. చాలామంది క్రౌడ్ ఉన్నారు. లిటరలీ మార్నింగ్ ఫస్ట్ అంటే నార్మల్గా మార్నింగ్ 8 స్టార్ట్ అయిందంటే చాలా ఎర్లీగానే స్టార్ట్ అయిందంట. కళ్యాణం జరగడం కానీ అవన్నీ కూడా చేశారు. అండ్ శివరాత్రి నెక్స్ట్ డే కూడా సెలబ్రేషన్స్ ఉన్నాయంట. ప్రీ సెలబ్రేషన్స్ అంటే లైక్ శివరాత్రికి ముందు రోజు కూడా సెలబ్రేషన్స్ ఉంటాయంట. అంతా ఈ అత్తపూర్ లొకాలిటీలో ఉండేటి వాళ్ళందరూ చాలామంది దగ్గరికి వెళ్తూ ఉంటారు. కొత్తగా వెళ్ళాము కాబట్టి మాకు కూడా తెలీదు. ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఏంటి అంటే మనకి శివాలయంలో నార్మల్గా అర్చన అభిషేకం చేస్తారు కదా, సో అభిషేకానికి కూడా కొంత అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ని మనం పే చేస్తే వాళ్ళే లైక్ ఫ్లవర్స్ అండ్ అలాగే కొబ్బరికాయలు అవన్నీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అర్చన చేయడం అవన్నీ కూడా చేస్తున్నారు. అండ్ డైరెక్ట్ ఇక్కడ అర్చన చేసుకున్న వాళ్ళని లోపల నుండి మళ్ళీ టెంపుల్స్కి విజిట్ చేసుకోవడము. అండ్ ఈ బ్లాగ్ చేయడం కూడా చాలా నీట్గా బ్లాగ్ చేశారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ దానికి వెళ్ళి నెక్స్ట్ నుంచి మళ్ళీ బయటికి రావడమే ఉంది. సో అట్లా మంచిగా ఉంది. అండ్ తర్వాత డైరెక్ట్ టెంపుల్ నుంచి ఎగ్జిట్. చాలా చాలా హ్యూజ్ క్రౌడ్ ఉంది. అండ్ నెక్స్ట్ డే ఏంటంటే మళ్ళీ నార్మల్గా సెలబ్రేషన్స్ అవన్నీతో పాటు అన్నదానం కూడా పెట్టారంట. సో ఇక్కడ కూడా చాలా చాలా క్రౌడ్. నార్మల్గా నెక్స్ట్ డే కూడా శివరాత్రి అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ ఫాస్టింగ్ ఉంటారో, ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ టెంపుల్కి అట్లా వెళ్తే, సో మాకు అనిపించింది ఒకసారి మళ్ళీ వెళ్దాం అనేసి. మేము వెళ్ళినప్పుడు కూడా చాలా అంటే చాలా క్రౌడ్, చాలా బాగుంది, మంచిగా ఉంది. అంటే నార్మల్గా ఈ అసోసియేషన్స్ అట్లా ఏవైతే ఉంటాయో అవి బాగా చేస్తారు, బట్ ఇక్కడ ఇంకా చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు. అండ్ అక్కడ అందరు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఎవ్రీ ఇయర్ లిటరలీ 40,000 to 50,000 పీపుల్ వచ్చి విజిట్ చేస్తారంట. ఈ ఇయర్ ఇంకా ఎక్కువ అవుతుంది కౌంట్ అన్నట్టుగా ఒక ఎస్టిమేషన్తో చెప్తున్నారు. అండ్ కమిటీ మెంబర్స్లో కూడా ఒక మంచి నార్మల్గా ఈ ఫుడ్ ఆర్గనైజేషన్ చేసే దగ్గర కానివ్వండి, బయట కానీ ఆ బారికేడ్లు అవన్నీ పెడతారు కదా, అవన్నీ కూడా చాలా చాలా బాగుంది. ఫ్యూ క్లిప్పింగ్స్ నేను ఇక్కడ మీకు యాడ్ చేశాను. అండ్ టెంపుల్లో కూడా శివరాత్రి నెక్స్ట్ డే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మనకి ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసిండ్రు. నైట్ వ్యూ అయితే ఇంకా చాలా చాలా బాగుంది. ఇక్కడ నేను నైట్ వ్యూ క్లిక్ చేయడం కోసం అనేసి మళ్ళీ ఒకసారి టెంపుల్కి వెళ్ళి ఈ వీడియోస్ అన్నీ రికార్డ్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అన్నమాట. ఫ్లవర్స్ అన్నీ కింద వేసి మంచిగా డెకరేట్ చేసిండ్రు. అండ్ అక్కడ చూస్తున్నారు కదా ఓము, స్వస్తిక్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. చాలా క్యూ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఉమామహేశ్వరి ఆలయం అంటే అమ్మవారి టెంపుల్కి ముందు ఇట్లా ఫ్లవర్స్ తోటి చాలా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఒక్కసారి చూసిన వెంటనే వామో ఇన్ని ఫ్లవర్స్ అనేసి అనిపించింది. బేసిక్ ఆడవాళ్ళకి పూలు అంటే చాలా మక్కువ ఉంటుంది కదా, బట్ ఈ డెకరేషన్ చూసినప్పుడు కూడా చాలా చాలా క్యూట్గా అండ్ చాలా డీసెంట్గా మంచిగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందంట. కొంతమంది ఏమో నిత్య అన్నదానం జరుగుతుంది అని, కొంతమంది శివరాత్రి టైంలో అయితే కంపల్సరీగా చేస్తారని చెప్పారు. అండ్ టైమింగ్స్ వచ్చేసరికి అన్నదానానికి శివరాత్రి రోజు కాకుండా దాని నెక్స్ట్ డే అన్నదానం అయితే జరుగుతుంది. అండ్ దీనికి టైమింగ్స్ కూడా ఉన్నాయంట. ఈ టైమింగ్స్ ఏంటి అంటే అరౌండ్ 6 to 7 ఆ మధ్యలో స్టార్ట్ చేస్తారు. సో టెంపుల్ లోపల ఇనిషియేట్ చేసి అంటే అక్కడ స్టార్ట్ చేసి ప్రసాదం అట్లా చిన్నగా స్టార్ట్ చేసి తర్వాత బయట లోపల ఒక పెద్ద ఫంక్షన్ హాల్ టైప్ లాగా ఒకటి ఉందన్నమాట. ప్రణవానంద అనేసి ఏదో ఆర్గనైజేషన్ నేమ్, అంటే లైక్ అదొక కమిటీ లాగా అనమాట. ఆ కమిటీ వాళ్ళు దీన్ని అయితే అసోసియేట్ చేసి జరిపిస్తారంట. అక్కడ మనకి కూర్చోవడానికి ప్లేస్ కానివ్వండి ఇవన్నీ కూడా బాగుంది. చూస్తున్నారు కదా, ఒక నార్మల్గా పెద్ద ఫంక్షన్ హాల్ అయితే ఎట్లుంటుందో అట్లయితే ఉంది. చాలామంది క్రౌడ్ ఉన్నారు అండ్ పోలీస్ బందోబస్తు కూడా చాలా ఉంది. అక్కడ చూస్తున్నారు కదా ప్రణవ భక్త సమాజం అనేసి ఇది వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. చాలామంది డోనర్స్ వచ్చి మేబీ స్పాన్సర్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఆర్గనైజేషన్ వైజ్ కూడా ఏదో నేమ్ సెట్ లాగా కాకుండా చాలామందికి ఇట్లా అన్నదానం చేయడం అయితే ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఓవరాల్గానైతే బాగుంది. మీరు ఎప్పుడైనా ఈ దగ్గరలో ఉన్నట్లయితే ఈ టెంపుల్ని కంపల్సరీగా విజిట్ చేయండి. అంటే లేకపోతే నార్మల్ డేస్లలో విజిట్ చేసినా కూడా టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి రావి చెట్టు కూడా స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి ఉంటుందన్నమాట.
అక్కడ కూడా మీరు విజిట్ చేయొచ్చు. నవగ్రహాల పూజ కానివ్వండి, ఇంకా మిగిలిన శివాలయంకి సంబంధించిన